అదే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కింద ఏర్పడింది. కాబట్టి నాకు విశ్వాసం ఉంది, వారికి నిజమైనటువంటి జన్మదిన శుభాకాంక్ష అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే వారికి నిజమైనటువంటి జన్మదిన శుభాకాంక్ష అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తూ, మనము వారితో స్ఫూర్తి తీసుకొని రాబోయే తరానికి ఈ ఆదర్శం అనేది నిస్వార్థంగా దేశానికి సేవ చేయడం, అంకిత భావంతో పనిచేయడం, ఈ రెండు కూడా నారాయణ దాస్ గారు వారు నిరూపించినారు. ఏ పదవి లేకున్నా మనం నిస్వార్థమైనటువంటి త్యాగబుద్ధితోటి మనం ఒక క్రమశిక్షణతో ఉంటే మనం పైకి వెళ్తామని చెప్పినటువంటి నారాయణ దాస్ గారికి నేను నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి భగవంతుడు తప్పకుండా 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలను కూడా కల్పించి, వారికి మా మిత్రుడు బాలేశ్వర్ గారు వారికి ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనోహర్ ప్రసాద్ వారు ఎప్పుడైనా కూడా ఎమర్జెన్సీలో మేము అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆయన ఒక అండర్గ్రౌండ్లో ఉండేవారు. అలాంటి వాళ్ళు అనేక మంది వాళ్ళు కనపడుతున్నారు. నాకు ఇవాళ ఒక సంతోషం ఏముందంటే, పాత వాళ్ళందరూ అంటే 67 నుంచి ఇప్పటిదాకా కలిసినటువంటి వాళ్ళు ఇక్కడ కలవడం అనేది ఇది గొప్ప సన్నివేశంగా నేను తప్పకుండా భావిస్తూ, నిర్వహించినటువంటి వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. దయచేసి జితేందర్ రెడ్డి గారు వచ్చారు, శోభా గారు, మిగతా నేను ఇదివరకే పిలిచాను, దయచేసి మీరు అని మళ్ళీ ఇట్లా మా దిక్కు వాళ్ళ దిక్కు వీళ్ళది నువ్వు నోరు తీసుకొని నువ్వు నల్గొండకు వరంగల్కు 150 రూపాయలు అవుతుందని చెప్పని ఇట్లా ఒక్క పైసా లేకుండా నిజానికి చెప్పాలంటే ఎంతో ఆత్మీయతతోటి వచ్చిన మిత్రుల సహకారంతో ఉస్మానియా యూనివర్సిటీ లోపల జయకేతనం ఎగరవేసినటువంటి ఆ రోజు మల్లికార్జున్ గారు జనరల్ సెక్రటరీగా ఎన్నికైంది. సేఫ్ గార్డ్ ఉద్యమం ప్రారంభం చేసినాం. సేఫ్ గార్డ్ ఉద్యమం ప్రారంభమైనాక అది మీకు తెలుసది ఎట్లా సెపరేటిస్ట్ ఉద్యమంగా మారిపోయిందో. ఇలా నేను ఒక్కటే ఎందుకు చెప్తున్నానంటే, వారి నిడారంభత, వారు పేదవాళ్ళకు సాయం చేయాలన్నటువంటి వారి దగ్గర ఉన్న గుణం, వారిలో ఉండేటువంటి పట్టుదల, ఏదైనా ఒకటి ఆలోచిస్తే ఒక కార్యం చేపడితే అది పూర్తయ్యేంత వరకు ఆయన విశ్రమించేవాడు కాదు. అదే నారాయణ దాస్ అని చెప్పి ఆయన ప్రత్యేకత అని చెప్పి నేను మీకు అందరికీ సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక కార్యక్రమం చేపడితే అది పూర్తి కావాలి. మా దగ్గర క్యాంపు పెట్టడానికి కూడా మా దగ్గర డబ్బు లేదు. అటువంటిప్పుడు అవతల అంటే కాంగ్రెస్ పెడుతున్న క్యాంపులకు గట్టిగా మన దిక్కున్న వాళ్ళందరినీ పంపించారంటే మా ఆంజనేయులు అటువంటి వాళ్ళను, ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు కదా జాయింట్ సెక్రటరీ ఉండే, ఇప్పుడు ఎమ్మెల్సీకి వాళ్ళేమో ఓట్లన్నీ మా దగ్గర ఎన్నుకున్నారు. ఏదైతే ఉమెన్స్ కాలేజ్ లోపల కౌంటింగ్ అయితే మొత్తం ఆ రోజు ఏపీవీపీ ప్యానెల్ గెలిచింది అంటే అది నారాయణ దాస్ గారి యొక్క పెద్ద అంటే ఎత్తుగడ. ఆ రోజు ఆయన చాణక్య నీతి అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆయన ఎంతో మంది మిత్రులను నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఈ సందర్భంలో ఈ 70 ఏళ్ళు అయిపోయినాయి. ఈ సందర్భంలో ఒక్క మాట మాత్రం నేను ఇస్తున్నాను. నేను మాత్రం తెలంగాణ కోసం అన్ని త్యాగం చేసి నేను ఇలా తెలంగాణ కోసమే వచ్చిన. ఆ రోజు మనం ప్రారంభించిన తెలంగాణ సాధించేంత వరకు ఈ పోరాటాన్ని మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తానని చెప్పి హామీ మాత్రం నేను నారాయణ దాస్ గారికి నేను ఇస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ఈరోజు లక్ష్యం అన్నది, ఆ లక్ష్యం ఛేదించాలి, ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. అందరినీ ఐక్యం చేసే ప్రయత్నంలో నేను ఉన్నాను. దురదృష్టవశాత్తు కొంత అట్లా ఇట్లా ఉన్నా ఐక్యం కాకపోతే కూడా వీళ్ళ భర్తం కూడా పట్టేటందుకు నేను సిద్ధంగానే ఉన్నానని చెప్పి కూడా అదే నవముఖంతో ఉన్నందుకు మాకంతా సంతోషంగా ఉంది. ఎంతో మందిని నిజంగా చెప్పాలంటే అలా ఎంతో మంది నా మిత్రులను 69లో కలిసి ఉద్యమం చేసిన మిత్రులను పెద్దలు రఘువీరరావు గారు, అయ్యో అప్పుడు మార్గదర్శకంగా ఉండేటువంటి రఘువీర్ గారు వచ్చినారు. ఎందుకంటే నిజాన్ని చెప్పాలంటే ఈ వయసులో ఆ వయసు ఎందుకు తెలుపుతున్నానంటే, నారాయణ దాస్ పుట్టిన రోజులు మాత్రమే నారాయణ దాస్ గారి దగ్గర గొప్పతనం ఏమిటంటే
ఎవరు ఎట్లా చూడదలుచుకుంటే వారికి అట్లా కనబడతాడని మాత్రమే చెప్పదలిచాను. అతనిలో ఉండే గొప్పతనం కొందరికి బీజేపీగా కనబడవచ్చు, కొందరికి సోషలిస్టుగా కనబడవచ్చు, కొందరికి లోహియైట్గా కనబడవచ్చు, కొందరికి కమ్యూనిస్టుగా కనబడవచ్చును అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దానికి కారణం ఒకటే, ప్రజల ఉండేవారికి ప్రజా రంగు వస్తుందని మాత్రమే చెప్పదలిచాను. అందుకోసమే అతని యొక్క పుట్టినరోజు మా అందరికి కూడా ఆనందం చెప్పడానికే, నేను శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. కాబట్టి నువ్వు నీ కనీసం ఒక 30 సంవత్సరాలైనా ఈ దేశానికి సేవ చేసి జరగబోయే పరిణామాలకు అడ్డకట్ట వేసే శక్తి నీకు ఉన్నది. కాబట్టి ఆ అడ్డకట్ట వేసేతున్నదో సమాజాన్ని పురికొల్పవలసిందని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. దాసు గారికి వారు మరి డైరెక్షన్ ఇచ్చినటువంటి మా నాయకుడు శశిరావు ప్రొఫెసర్ గారు 2 నిమిషాలు మాట. నారాయణ దాస్ గారితో సుదీర్ఘమైనటువంటి అనుబంధం, స్నేహం, సాన్నిధ్యం ఉన్నటువంటి వాళ్ళలో బహుశా ఈ సమావేశంలో నాకున్నంతటి సాన్నిధ్యం చాలా కొద్దిమందికే ఉంటుందని నేను భావిస్తున్నాను. 1959లో కొద్ది రోజులు నేను వరంగల్లో ఉన్నాను. అప్పుడు మొట్టమొదటి నారాయణ దాస్ కన్నా వయసులో నేను పెద్ద. అప్పటి నుంచి ఆయనలో ఉన్నటువంటి ఆ చైతన్యం, స్పార్కు, సమాజం కోసం ఏదన్నా చేయాలనేటువంటి తపన అంత చిన్న వయసు నుంచి కూడా నేను చూస్తూ వచ్చాను. ఉస్మానియా యూనివర్సిటీకి స్టూడెంట్గా వచ్చిన తర్వాత నారాయణ దాస్ 67లో ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి పరిషత్తును ఆర్గనైజ్ చేయాలన్నటువంటి బాధ్యత సుకన్య గారు, వారు కృష్ణారెడ్డి గారి సతీమణి. వారు దాసుకు, అదేవిధంగా దాసుకే కాదు మా అందరికి కూడా తల్లి సమానురాలు. వారు ఎప్పటికీ ఏదైనా కూడా నారాయణ దాస్ అడిగింది, కానీ ఆయన ఎప్పుడు ఏ రాత్రి అయినా ఎన్ని పైసలు కావాలంటే అన్ని పైసలు లేకున్నా అప్పు తెచ్చిచ్చి ఎలక్షన్లో ఆదుకునే తల్లి. అట్లయితే టిఫిన్, మధ్యాహ్నం పోతే భోజనం, సాయంత్రం అయితే డిన్నర్ చేసుకోమని చెప్పేటువంటి తల్లి. శ్రీమతి శోభా గారు మా అమెరికాలో లక్ష్మారెడ్డి గారు మిత్రుడు, వారి సతీమణి. వారిని కూడా శాలువతో సన్మానించాలి. అదేవిధంగా మన జితేందర్ రెడ్డి గారి మిసెస్ రాకేష్ రెడ్డి గారు ఏదైతే మన ఇంటర్నేషనల్ టీవీ అరేంజ్ చేసిందో వారి తల్లి, వారిని కూడా సన్మానించాల్సింది కోరుతున్నాను. విజయ గారు మా రవీందర్ రెడ్డి డిఎఫ్ఓ గారి సతీమణి, వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు శ్రీ జంగమరావు గౌడ్ గారు వచ్చారు, వారు కూడా సన్మానించవలసిందని కోరుతాను. శ్రీ వైకృష్ణ గారు, బీజేపీ లీడర్.
సన్మాన సందర్భంగా ఐ రిక్వెస్ట్ పొన్నాల లక్ష్మీ గారు, కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని ముందుకు రావాల్సిందిగా, ఒక ఫోటో కొరకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్లీజ్ శుభాకాంక్షలు చెప్పేదానికి వచ్చిన సిస్టర్ థ్యాంక్ యూ. వీళ్ళందరి యొక్క ఆశీర్వాదాలు శ్రీ దాసు గారికి, వారితో ఉన్న పరిచయం ఉన్న మాలాంటి వ్యక్తులందరూ కూడా ఉన్నందుకు, వారందరూ ఇక్కడికి వచ్చి వారు దీవించినందుకు ప్రత్యేకంగా వారందరికీ, అక్కడ అమెరికాలో ఉన్న మా లక్ష్మణ కానీ మిగతా మిత్రులకు కానీ, ఇక్కడ అరుణాథ్ మా అమెరికా నుంచి మిత్రుడు వచ్చాడు, డాక్టర్ రామరెడ్డి లండన్ నుంచి వచ్చిన వారి కొరకు వారందరికీ కూడా మరొకసారి నేను వందనాలు చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ వీళ్ళ భోజనాలు చేయండి, ఇంటికి పోవద్దు సార్. మీ ఇంట్లో భోజనాలు ఉంటే రేపు వచ్చి మేము తింటాం, కానీ దయచేసి ఇక్కడ భోజనాలు చేసిపోదాం. శ్రీ శ్యామ్మోహన్ గారు ఏపీసీసీ ఇంటెలెక్చువల్ కన్వీనర్, వారు మాట్లాడాల్సిందిగానే మనం చెప్తాం. అదేవిధంగా రామకృష్ణారావు, మిసెస్ రామకృష్ణారావు గారు సతీమణి గారు వచ్చారు. ధన్యవాదాలు. రాంపురం సర్పంచ్, రాంపురం విలేజర్స్ అందరు వచ్చారు. అదేవిధంగా దాసు గారు సొంత గ్రామస్తులు వచ్చారు రాంపురం విలేజ్, వారందరూ వారిని అభినందించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ప్రొఫెసర్ సార్ కూడా వచ్చారు. Well, friends, at the very outset, I would like to greet our Sri Narayan Das Garu, and I wish him a very happy birthday on his 70th birthday. Many, many happy returns of the day. I am indeed happy to be here sharing my few views on my association with him. My association with Sri Narayan Das Garu started in 1961. I have already completed 51 years of my friendship and association with him. I have a lot to share of my association. Frankly speaking, as people say, no person by the company he keeps. In this galaxy of friends, relations and well-wishers is a very testimony for his personality. That's exactly the reflection of his personality, and that's what exactly is Mr. Narayan Das is all about. My association in the last 51 years has an excellent flavor and fragrance of friendship, which I'm sure will continue to be there. It shall never fade out. I have seen him over 50 years as a committed person in the philosophy that he believes in. Although when I first met him in Warangal, when I studied my pre-university course in the first year of graduation, there he tried to pull me to his side of philosophy of life politically, but unfortunately, which I strongly believe, that I am in a different. ఎందుకంటే సంత బ్రదర్లో కట్టయ్య గారి పోవద్దు. ఇప్పుడే ఒక 2 నిమిషాలు ఆగండి. ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి అందరిని ఉర్రూతలించేటువంటి గొప్ప పాట మా సాయి కుమార్ గారు వచ్చారు, సాయి చంద్ర గారు వచ్చారు. వారు మీకు వినిపిస్తారు, సైలెంట్ గా ఉండాలి. అందరూ కూడా ఈ పాటను వినాలి. తెలంగాణ బతుకులు ఎట్లున్నాయో వారు వినిపిస్తారని నేను మనం చేస్తాను. శ్రామికులకి నారాయణ దాస్ గారి జన్మదిన వేడుకకు హాజరైన ప్రతి ఒక్క తెలంగాణ కుటుంబ సభ్యుడికి అందరికీ కళాకారుల పక్షాన ఉద్యమ కళాభివందనాలు తెలియజేస్తూ, సమాజ మార్పు కోసం నిరంతరం కృషి చేస్తూ సజీవంగా అందరి హృదయాలలో నిలబడ్డ మహానుభావుడు నారాయణ దాస్ గారికి కళాకారుల పక్షాన హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీ నాయన నరసింహారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు వేదిక మీద అలంకరించవలసిందిగా మనం చేస్తాం. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో భూగోళం పుట్టుక కోసం రాళిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన భూగోళం పుట్టుక కోసం రాళిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగూడాలకు బలికాని పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో మానవ కళ్యాణం కోసం పనమొట్టిన రక్తం ఎంతో రణరక్క శిఖరాల నృత్యం రాసిన పసి ప్రాణాలెన్నో మానవ కళ్యాణం కోసం పనమొట్టిన రక్తం ఎంతో రణరక్క శిఖరాల నృత్యం రాసిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడే కన్నులలో విషాదమెంతో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ఉన్మాదుల ఆకృత్యాలకు దగ్ధమైన బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో అన్నాథులు అనాథలుండని ఆనవయుగమతింత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అనాథలుండని ఆనవయుగమతింత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలే గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరా రాసిన పాఠం కూడా ఒకసారి మీ ముందు వినిపించి దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను నేనది వాదం అన్నాను దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను నువ్వది వేదం అన్నావు నేనది వాదం అన్నాను సంకలోన ఒక జోలె పట్టి పసి కందుకేక వెడితే సంకలోన ఒక జోలె పట్టి పసి కందుకేక వెడితే నువ్వది గేయం అన్నావు ఆయన గాయం అన్నారు అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణం కొంటే నువ్వది కంకణమన్నావు ఆయన సంకెళ్ళన్నారు నువ్వది కంకణమన్నావు ఆయన సంకెళ్ళన్నారు కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే నువ్వది వినోదమన్నావు ఆయన ప్రమాదమన్నాడు నువ్వది వినోదమన్నాలర్పిస్తే నువ్వది మరణం అన్నావు ఆయన జననం అన్నాడు నువ్వది మరణం అన్నావు ఆయన జననం అన్నాడు ఆయన జననం అన్నాడు ఆయన జననం అన్నాడు ఆయన జననం అన్నాడు. థ్యాంక్ యూ కిషన్ రెడ్డి నాయన
కేసీఆర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చేటువంటి మంత్రి మా చిన్నప్పటి మిత్రుడు, మా క్లాస్మేట్, వరంగల్ మంత్రివర్యులు చాలాసేపు కూర్చున్నాడు. వేరే కార్యక్రమం సభాధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి, జీవితంలో విభిన్న మార్గాల్లో పయనిస్తున్న మనందరికీ ఈ అవకాశం నారాయణ దాస్ గారి జన్మదిన కార్యక్రమం, ఇది ఒక అదృష్టంగా భావిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలకు, సహృదయులకు, నారాయణ దాస్ గారి మీద అభిమానంతో మరోసారి కలుద్దామనే ఉద్దేశంతో వచ్చిన అందరికీ కూడా, నీడలేని వాళ్లకు ఆశ్రయం చూపించే విధంగా ఆ రోజుల్లో కార్యక్రమాలు చేసిన మనిషి నారాయణ దాస్ గారు. తనకే ఏ పూట ఎక్కడ తిండి ఉంటుందో తెలియదు, కానీ తిండి లేకుండా వరంగల్ నగరానికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా తిండి దొరికించే అవకాశం కల్పించిన మరి వ్యక్తి నారాయణ దాస్ గారు. మీ అనుబంధాలు, మీ జ్ఞాపకాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకోవడానికి వచ్చాను. ఒకటి మాత్రం నిజం, పేదరికం సామాజిక కోణం, ఆలోచనలకు, ఉద్యమానికి, ఉద్యమాల స్ఫూర్తికి, ఉద్యమ లక్ష్యాలకు అడ్డురావని నిరూపించడమే కాకుండా ఉత్తేజపరిచిన వారి వ్యక్తిత్వమే. కాబట్టి ఆనాటి విద్యార్థి రాజకీయాలు 1959 నుంచి 63 వరకు వరంగల్లో కానీ అదే సంఘాల నాయకులు మేమంతా కలిసి పనిచేసిన జ్ఞాపకాలు, వారి చర్చల్లో పాల్గొనే అవకాశం, చర్చ పరిశీలనలో కూడా విభిన్న అభిప్రాయాలు వెలువడినా ఈనాడు విభిన్న కోణాల్లో ఆలోచించి ప్రజాస్వామ్య ఒత్తిడిలో మనం చేపడుతున్న ఉద్యమాలకు అంతిమ లక్ష్యం వారి ఆలోచన కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను. అంతే తప్ప మరొకటి కాదు. ఇక ఇంతకంటే మరింతగా చెప్పాల్సిన అవసరం లేదు. 4 లక్షల మంత్రి గారు మరియు కిషన్ రెడ్డి ఎమ్మెల్యే గారు మీరు సావనేది యొక్క కార్యక్రమాన్ని సావని ఓపెన్ చేయాలని నేను మనవి చేస్తా ఉన్నా. పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుతాను. మా మిత్రుడు